నమస్కారం ఫ్రెండ్స్. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో నా వీడియో ఎంత ఖచ్చితంగా ఉందో, నా అభిప్రాయాల ప్రకారమే నాగేశ్వర్ వ్యవహార శైలి ఉంది. నాగేశ్వర్ చేసిన పని తన ఓన్ అభిప్రాయం కాదని, కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనుకున్న సంక్షోభం సృష్టించే సృష్టికర్తగా నాగేశ్వర్ తన పని తాను చేసి దాన్ని వాక్ స్వాతంత్రంగా, ఇది వాక్ స్వాతంత్రం కింద వస్తుందా? ఫ్రీ స్పీచ్ అన్నాడు. ఫ్రీ స్పీచ్ కోసం ప్రాణాలైనా ఇస్తాడట నాగేశ్వర్. ఈ ప్రాణాలు ఇవ్వటం ఏంది? ఈ ఫ్రీ స్పీచ్ ఏంది? ఈ పొలిటికల్ డైలాగ్స్ ఏంది? ఒక విశ్లేషణ చేసేవాడు ఇలాంటి దారులు వెతుక్కొని తన పొలిటికల్ ఎంట్రీ కోసం స్టేజ్ సిద్ధం చేసుకున్నట్టు ఉంది. చాలా కేర్ఫుల్గా ఏనండి నేనేం చెప్తున్నా. చాలామంది రాజకీయ విశ్లేషకుడు కన్నా మంచి విశ్లేషణ చేస్తాను. అంటే అనవసరంగా నేను చిల్లరగా వాగాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ది 100% తప్పుంది. ఆయన చేసిన పనికి మన రాజ్యాంగం ప్రకారం శిక్షలు లేవు, కానీ ఆయన శిక్షార్హుడే. కేసు పెట్టిన మాత్రాన నీ తప్పు శిక్షగా మారుతుందని ఏ గ్యారంటీ లేదు. కానీ తెలంగాణ భాషలో చెప్పాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన పని లంగా పని. తెలంగాణలో ఆయన చేసిన పనిని అదే అంటారు. ప్రొఫెసర్ ముసుగులో, ఒక ఎక్స్ఎమ్మెల్యే ముసుగులో, ఎమ్మెల్సీ ముసుగులో, ఒక విద్యావేత్త ముసుగులో తాను ఇలాంటి పనులు చేయడం దురదృష్టకరం. ఆయన చేసిన పని ఫ్రీ స్పీచ్ కింద రాదు, కుట్ర కింద వస్తుంది. కుట్రను అమలు చేసే పనిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక పావుగా మారాడు. నేను మీకు మోదీ దేశానికి మంచి కానీ సౌత్ ఇండియాకు ప్రమాదకరమైన మనిషి అని నేను చెప్తూ వస్తున్నాను. దేశానికి మంచి ప్రధానే, దాంట్లో రెండో మాట లేదు. కానీ దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి మోదీ ప్రమాదకరమైన మనిషి, దీంట్లో రెండో అభిప్రాయం ఏమీ లేదు. అయితే మనము ఈ కుట్రలో భాగంగా ఈ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు, ఆయనకు దొరుకుతున్న సపోర్ట్, ఇది చాలా విచిత్రంగా ఉంది. దీంట్లో బలైపోయేది కూటమి ప్రభుత్వం. ఆయన విశ్లేషణ చేయలేదండి.
ఆయన విశ్లేషణ చేయలేదు, ఆరోపణ చేశాడు. అది ఆరోపణ కూడా విత్ ఎవిడెన్స్ చేయలేదు, నోటి దూల. ఫర్ ఎగ్జాంపుల్, అమిత్ షా పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎవరో, టెంపరీ ఫ్రెండ్స్ ఎవరో అని అన్న మాట నీ చెవులకు ఆ ముగ్గురు మాట్లాడుకున్న మాట నీ చెవులకు ఎలా చేరింది? దానికి అథెంటిసిటీ ఏముంది? దీంట్లో తప్పేముంది? ఇది ఫ్రీ స్పీచ్ కింద రాదు, ఇది కాన్స్పిరసీ కింద వస్తుంది. అందరు గమనించండి. పిచ్చి కుక్కల్లా సోషల్ మీడియాలో వాగుతున్నారు, కానీ నాగేశ్వర్ మాట్లాడిన మాట ఒక కాన్స్పిరసీ కింద వస్తుంది, కానీ ఫ్రీ స్పీచ్ కింద ఏమాత్రం రాదు. ఆయనను ట్రోల్ చేయడం తప్పెలా అవుతుంది? నువ్వు సోషల్ మీడియాలో వచ్చి నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదండి. పాయింట్ టు బి నోటెడ్, నాగేశ్వర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు, ప్రెస్లో వచ్చి మాట చెప్పలేదు. తన సొంత ఛానల్లో తన నోటికి వచ్చినట్టు వాగాడు. దీనికి ఆయనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు చూడండి, ఎంత విచిత్రమైన సపోర్ట్ దొరుకుతుంది. అంటే ఇదంతా కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసే ఒక భారీ కుట్ర. దీంట్లో ఆశ్చర్యకరమైన పాత్రదారులు, సూత్రధారులు బయటకు వస్తున్నారు. మీరు గమనించాలి, నేను మోదీని సౌత్ ఇండియాకు ఒక శాపంగా ఎందుకు చెప్పిన? జస్ట్ ఫోకస్, ఏం జరుగుతుందో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దీంట్లో బలి పశువు టీడీపీ ప్రభుత్వం. అంటే టీడీపీ ప్రభుత్వాన్ని షేక్ చేయడానికి నాగేశ్వర్ అనే ఒక న్యూట్రల్ టూల్ని యూజ్ చేసుకొని ఒక స్టోరీ రన్ చేసి దాన్ని మలుపులు తిప్పి ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో చీలికలు తెచ్చి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఆ కన్ఫ్యూజన్ కాస్త పతాక స్థాయికి చేరి చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీ లాగా మారి మళ్ళీ మమతా బెనర్జీ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడుని దింపేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని బీజేపీలో అబ్జర్వ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఓటు బలాన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కుట్ర కాదా నాగేశ్వర్? చంద్రబాబు నాకు రిలేటివ్ కాదు, టీడీపీ సభ్యుణ్ణి కాదు. ఒక సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్ని, ఒక స్టేబుల్ గవర్నమెంట్ని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల్లో 2 ఏళ్ల దాటుతా నువ్వు కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నావు? బహుశా నాగేశ్వరరావు వైఎస్ఆర్సిపి బి టీం కాకపోతుండొచ్చు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నాగేశ్వరరావు ఈజ్ వర్కింగ్ ఆన్ పేరోల్స్ ఆఫ్ బీజేపీ. ఇప్పుడు నాగేశ్వరరావు ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, నేను కూడా అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నా. ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అకార్డింగ్ టు నాగేశ్వరరావు, అమిత్ షా పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎవరో, టెంపరీ ఫ్రెండ్స్ ఎవరో అని ఉంటే, మరి నేను కూడా అంటున్నా, నాగేశ్వరరావు ఈజ్ వర్కింగ్ ఆన్ పేరోల్స్ ఆఫ్ బీజేపీ.
బీజేపీ కిరాయి అనలిస్ట్. ఇప్పుడు నాగేశ్వరరావు మాట్లాడితే ఎవ్వరూ బీజేపీ వైపు చూడరు. అబ్జర్వ్ చేయండి, పొలిటికల్గా ఎట్లుంటాయి ఇవన్నీ అంటే, నాగేశ్వరరావు ఒక కమ్యూనిస్టు అభిమాని, కమ్యూనిస్టు భావజాలం గల ఒక అనలిస్ట్. ఎప్పుడు బీజేపీ వ్యతిరేక, మోదీ వ్యతిరేక మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నాగేశ్వర్ వ్యాఖ్యల వల్ల ఏం జరుగుతుంది? నాగేశ్వర్ వ్యాఖ్యల వల్ల ఏం జరుగుతుంది? మీరు కొన్ని నేను డాట్స్ ఇస్తా, కనెక్ట్ చేసుకోండి. మోదీ మొన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు రెసిడెన్స్కి పోయి పవన్ కళ్యాణ్ ఇంటికి పోవాలి. దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే చంద్రబాబు నివాసానికి కూడా పోవాలి. పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాన్ని బుజ్జగించడానికి చంద్రబాబు నాయుడు ఇంటికి పోవాలి. న్యూట్రల్ అక్కడక్కడ సిగిపోయింది. పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే ఇచ్చి చంద్రబాబు నాయుడును కూడా డౌట్ లేకుండా కలిసి రావాలి. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కాన్స్పిరసీ వల్ల అనుమానపు బీజాలు నాటబడుతున్నాయి. అంటే బీజేపీ చాలా నిర్లజ్జంగా, సిగ్గు లేకుండా ఏం చెప్తుందంటే, 99 కేసులు ఎదుర్కొంటున్న జగన్ ఫ్రెండ్షిప్ లాంగ్ టర్మ్. ఎందుకంటే ఆయన కేసుల్లో ఇరుక్కున్నాడు కాబట్టి ఆయన లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఎప్పుడైనా ఆయనను తుంచేయచ్చు. మరి షార్ట్ టర్మ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు, భారీ మెజారిటీ, కానీ 1-2 చిన్న కేసులు. ఆ చిన్న కేసులపై చంద్రబాబు నాయుడుపై యాక్షన్ తీసుకోలేరు, అంతే కదా. 99 కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డిపై లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఈ షార్ట్ టర్మ్ ఫ్రెండ్ చిన్న కేసులు పెట్టి చంద్రబాబు నాయుడుని ఇరుకాటంలో పెట్టలేరు. దాంతో ఏ లాభం లేదు. ఎందుకంటే నారా లోకేష్ ఈజీగా ఆయన ప్లేస్ తీసేసుకుంటాడు. మీకు విశ్లేషణ చెప్తున్నా, ఈ విధవ నాగేశ్వర్ ఇది నా ఫ్రీ స్పీచ్ కింద వస్తుంది అంటున్నాడు. సన్నాసి, నీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా ఒక క్లోజ్ డోర్ మీటింగ్లో ఏం జరిగింది ఎలా చెప్తావు? నేను ఈ యదవని ఏం అడుగుతున్నా అంటే, యదవ అనేది కూడా ఫ్రీ స్పీచ్. నాకు నాగేశ్వరరావు వెధవ అనిపించాడు, నేను వెధవ అన్నా. ఇది నా ఫ్రీ స్పీచ్ కింద వస్తుంది. నీవు 2 పార్టీల మధ్యలో చిచ్చు పెట్టి, ఇంటెన్షనలీ చిచ్చు పెట్టి దాన్ని ఫ్రీ స్పీచ్ అంటున్నావు. దానికి బ్యాకింగ్ కావడానికి కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రకాష్ రాజు, కల్వకుంట్ల కవిత, ఇవాళ బీజేపీ కూడా. ఆయన అరెస్ట్ మీద బీజేపీకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. సబాష్. కరెక్ట్ టైంలో బీజేపీ నాగేశ్వర్ని సపోర్ట్ చేస్తుంది. నేను అందుకని చెప్పిన, అమిత్ షా, మోదీ పప్పులు సౌత్ ఇండియన్ బార్డర్ వరకే ఉడుకుతాయి, తర్వాత ఉడకవు. ఎందుకంటే ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అది కూడా గతి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చీలికలు తేవాలంటే పవన్ కళ్యాణ్ని, జగన్ని కలపాలి, లేకపోతే వేస్ట్. అక్కడ ఏం చేసినా వేస్ట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చీలిక తేవాలంటే పవన్ కళ్యాణ్, జగన్ కలవాలి. అంటే ఏం చేయాలి? ఇక్కడ పవన్ కళ్యాణ్
టీడీపీ కూటమిలో చీలికలు తేవాలి అంటే ఇమీడియట్లీ చీలిపోవద్దు, వాళ్ళు అనుకున్నప్పుడు చీలిపోవాలి. చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీ లాగా మారాలి. వీళ్ళ తెలివితేటలు బూట్లు సాఫ్ చేయడం కూడా పనికిరావు. అందుకోసం వీళ్ళు సౌత్లో వీళ్ళకి వస్తలేవు సీట్లు. నేను అందుకోసం ఫస్ట్ నుంచి చెప్తున్నా, మోదీ దేశానికి మంచోడు, సౌత్ ఇండియానికి దరిద్రం. ఎందుకంటే ఇట్లాంటివి ఎన్ని చేసినా సౌత్ ఇండియా బెంగాల్ కాదు. వీళ్ళు ఎట్లా ప్రొడక్ట్ చేస్తున్నా అంటే బెంగాల్నే అధిగమించినామంటే సౌత్ ఇండియా ఎంత అనే కాన్సెప్ట్ తయారు చేయడానికి ఇదంతా గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. అన్ఫార్చునేట్లీ ప్రజలు చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా చాలా విచిత్రంగా ఉన్నారు ప్రజలు. బీజేపీకి అర్థమైతలేదు, ఓటర్స్ బీజేపీకి బూత్కు ఉన్నారు అంటారు ఏజెంట్స్, కానీ అర్థమైతలేదు. సౌత్ ఇండియా అర్థం కాదు బాస్. అమిత్ షాకి కానీ మోదీకి కానీ ఎన్ని డ్రామాలు చేసినా, ఎంతమంది ఇంటికి పోయినా, రేపు గోదావరి పుష్కరాలకు వచ్చినా మీకు ఆ స్కిల్ లేదు. సౌత్ ఇండియాని రీడ్ చేసే స్కిల్ బీజేపీలో లేదు. ఎంత తెలివిగా కమ్యూనిస్టు భావజాల గల ఒక ప్రొఫెసర్ని వాడుకొని తమ కూటమిలో చీలిక తెచ్చే పని ఎంత ఇంటెలిజెంట్గా బీజేపీ చేస్తుందో ఇప్పటికీ బయటపడ్డది. చాలా ఇంటెలిజెంట్. కానీ ఇప్పుడు ప్రమాదంలో ఎవరున్నారు, అప్రమత్తంగా ఎవరుంటారు? చంద్రబాబు నాయుడు. అంతే కదా. ఇప్పుడు మనము థ్రెడ్స్ ఎట్లా వస్తున్నాయి, ఇరు రాష్ట్రాల్లో థ్రెడ్స్ ఎట్లా వస్తున్నాయి నేను చెప్తా. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, రేవంత్ రెడ్డి తనకు కావాల్సిన ఎమ్మెల్యేలు తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ రేవంత్ రెడ్డి కూటమి నెక్స్ట్ గవర్నమెంట్లో ఏర్పడవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సహకరించుకుంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో ఏ గేమ్ అయినా మార్చొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ రేవంత్ రెడ్డి, ఈవెన్ వితౌట్ హెల్ప్ ఆఫ్ బీఆర్ఎస్. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ షుడ్ మర్జ్ ఆర్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి టు గెట్ ఇన్ టు పవర్. అక్కడ చాలా ప్రాబ్లమేటిక్. ఎందుకంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడుకు అనుమానం వచ్చింది అంటే అక్కడ టోటల్ మెకానిజం చేంజ్ అవుతుంది. ఉన్నది ఊడొచ్చు కూడా. బీజేపీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఉన్నది ఊడొచ్చు కూడా, మటుమాయం కావచ్చు కూడా. పాలిటిక్స్ అంత ఈజీ కాదు బాస్. ఏమన్నావు నాగేశ్వర్? పవన్ కళ్యాణ్ పార్టీలో దూరి నాగేశ్వర్ ఏం చేసాడు, ఈ కంత్రిగాడు ఏం చేస్తున్నాడు చూడండి. అంటే సౌత్ ఇండియాలో టోటల్ అంటే థింకింగ్ని మార్చడానికి, అలజడి లేకుండా సాఫీగా సాగే ఇరు తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించడానికి నాగేశ్వర్ వాడుకోబడుతున్నాడు. ఇది నిజమవుతుందా లేదా మీరు రేపు చూడండి. నాగేశ్వర్ ఏమన్నా ఇది ఫ్రీ స్పీచ్ కింద వస్తుందా? పవన్ కళ్యాణ్ ఏమన్నా, పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేసిండు, నేను చీఫ్ మినిస్టర్ కాలేను, కరెక్టే అన్నాడు. రాజకీయంగా కరెక్ట్ స్టేట్మెంట్ అది పవన్ కళ్యాణ్ ఇచ్చింది. కూటమిగా ఏర్పడి మెజారిటీ టీడీపీ ఉన్నాక
కొన్ని సీట్లు తానున్నాక, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాక, కూటమి ప్రభుత్వంలో ఉండి నెక్స్ట్ నేను చీఫ్ మినిస్టర్ అని డిక్లేర్ చేయటం తెలివి గల మనిషి చేసే పని కాదు. ఇప్పుడు నాగేశ్వర్ గాడ్ది అని మనకు తెలుస్తలేదా? నాగేశ్వర్ ఏమంటున్నాడు, నువ్వు పొలిటికల్ పార్టీ ఎందుకు పెట్టావు? ముఖ్యమంత్రి కావడానికే పెట్టింటావు. మరి నేను ముఖ్యమంత్రి కాలేను అని ఎట్లంటావు? అరే ఈడియట్, ప్రస్తుతం టీడీపీ మేజర్ సీట్స్ ఉన్నాయి, కొన్ని సీట్లు పవన్ కళ్యాణ్ పార్టీకి ఉన్నాయి. అర్థమైందా? అయితే కొన్ని సీట్లు పెట్టుకొని పక్వానికి రాకముందే నేను ముఖ్యమంత్రి అయితా అంటే చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా? ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి నాగేశ్వరరావు పావుగా మారిండు. యూస్లెస్ ఫెలో, దీన్ని ఫ్రీ స్పీచ్ అంటుండు ఎదవ. వీడిని సపోర్టర్స్ చూడండి ఎవరెవరు ఉన్నారు. ఒక సాఫీగా నడిచిపోతున్న ఆంధ్రాలో ఒక గవర్నమెంట్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి 2-3 years ముందే ఒక కాన్స్పిరసీ, ఎవరితోని, ఒక కమ్యూనిస్ట్ భావజాలం గల న్యూట్రల్ వ్యక్తి నుంచి ఇవన్నీ చేపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ న్యాయంగా మాట్లాడాడు, నేను చీఫ్ మినిస్టర్ కాలేను. అవును, ఆయనకున్న సీట్లు ప్రస్తుతానికి ఆయన ఎవరితో జతగట్టిండో ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు నేనే చీఫ్ మినిస్టర్ అయితే అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ అయినాక పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు వస్తాయని తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి కావాలన్నా వద్దా డిసైడ్ చేస్తాడు. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్కి 10 సీట్లు వచ్చినాయి అనుకోండి, నేను చీఫ్ మినిస్టర్ అయితే ముందు నుంచి చెప్పేస్తాడు. అప్పుడు కూటమి ఏం చేస్తుంది? ప్రభుత్వం టీడీపీ నొక్కేస్తుంది, జనసేనని. అంతే కదా? ఇప్పుడు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నేనే అంటే ఆయన తెలివిగా ఏమన్నాడు, నేను ముఖ్యమంత్రి కాదలుచుకోలేదు అన్నాడు. ఆ భావనలు లేవు అన్నాడు. కరెక్ట్ అన్నాడు, పొలిటికల్గా కరెక్ట్ అన్నాడు పవన్ కళ్యాణ్. దానికి సన్నాసి ఏం చేశాడు? జనసేన ఎందుకు స్థాపించినాం? చీఫ్ మినిస్టర్ భావాలు లేకపోతే ఒక పార్టీ ఎందుకు స్థాపించినాం? నీవు చీఫ్ మినిస్టర్ కాను అంటే నీ జనసైనిక కార్యకర్తలు ఏమైపోవాలి? అరే నీకెందుకు బే? ఆ జనసేన పార్టీ నీది కాదు, పవన్ కళ్యాణ్ స్థాపించిన అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు. ఆయనకు లేని దురద ఈ నాగేశ్వరరావు సందుల మధ్యలో ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి లేని దురద నాగేశ్వరరావు భాగాల మధ్యలో ఎందుకు జరుగుతుంది దురద? చాలా, ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కింద వస్తుంది. ఇప్పుడు నాగేశ్వరరావుది ప్రతిదీ భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీ స్పీచ్ కింద వచ్చినప్పుడు ఇది కూడా ఫ్రీ స్పీచ్ కిందనే వస్తుంది. నా నోరు నా ఇష్టం. ఇప్పుడు ఒకరు ఉన్నారనుకోండి, పక్కింట్లో ఒక భార్యాభర్తలు ఉన్నాడు. పక్కింటి ఆమె పోయి చెప్పింది, ఏమే నీ మొగుడిని నేను రోడ్డు మీద లేదా ఫలానా కాలనీలా ఎవరో ఆడామె ఇంటికి పోయి వచ్చేది నేను 2-3 సార్లు చూసినా అని అంటాడు. అని వచ్చి పక్కకు చెప్తుంది. అయితే భర్త రాగానే అడుగుతుంది, ఏమండి మీరు ఇట్లా అంటున్నారు కదా అంటే, ఏం లేదు అట్లేం లేదు అన్నాడు అనుకోండి. అయినాక పోయి ఈమెను మళ్ళీ అడిగినారు, ఏమండి మా భర్త లేదు అంటున్నాడు అంటే, లేదండి నేను విత్డ్రా చేసుకుంటున్నా, మీ భర్త లాంటి మనిషే నాకు 4-5 సార్లు కనిపించిండు, 2-3 ఆడోళ్ళతో కనిపించిండు, నేను మీ భర్తే అయి ఉంటాడేమో, మీ భర్తలాగే ఉన్నాడండి అని, లేదు నేను నా మాటలన్నీ విరమించుకుంటున్నా, వెనక్కి తీసుకుంటున్నా అన్నది అనుకోండి. ఆ అనుమానం బీజం నాటి క్షమాపణ చెప్పి వెనక్కి తిరగడం, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, ఎవడో ఒకటి చెప్పిండు, ఏమండి మీ బాబు మంచి వాళ్ళలాగా కనిపిస్తాడు కానీ నేను పాండబ్బ దగ్గర సిగరెట్ తాగేది చూసినా,
నేను 4-5 సార్లు చూసినా అండి. మీ బాబు అనుకో దగ్గర పోయి, మీ బాబే అండి, మీ బాబే అంటాడు అనుకో. నేను మా బాబు వచ్చినాక దగ్గర రాగానే వాసన చూస్తా, సిగరెట్ తాగిండా, ఏం రా సిగరెట్ తాగుతున్నావు రేపు అని అడుగుతా అనుకోండి. లేదు నాన్న నేను అట్లా తాగుతానా, కాలేజ్ చూడండి సార్, నువ్వు చాక్లెట్ వేసుకొని వచ్చినావు, అది వేసుకొని వచ్చినావు అంటే, లేదు నాన్న ఎవరు చెప్పిండ్రు అంటే ఫలానా మనిషి చెప్పిండు. ఇప్పుడు ఫలానా మనిషి దగ్గర చూడండి మా బాబు తాగుతాడన్నాడు, తాగుతాడు. అరే రే మీ బాబులాగానే అనిపించిండండి. మీరు చాలా మర్యాదగా అడిగిండు కదా, మా బాబు అండి, మా బాబు అలా చేయడండి, మా బాబు మంచోడండి అంటే నాకు కూడా అనిపించింది మీ బాబు అలాంటి పనులు చేయడు. అందుకోసం నా స్టేట్మెంట్ నేను వాపస్ తీసుకుంటున్నా. బహుశా మీ బాబు కాదేమో అని నేను మీ రిక్వెస్ట్ ప్రకారంగా నేను వెనక్కి తగ్గుతున్నా. అంటే ఇక్కడ మా బాబుకున్న అనుమానం పోతుందా? పోదు. నేను చూస్తూ ఉంటా, వీడు ఎందుకు అన్నాడు, మీ బాబు లాంటి వ్యక్తే సిగరెట్ ఎందుకు తాగుతున్నాడు అన్నాడు, వీడి దగ్గర వచ్చిన నా దగ్గర వాసన ఎందుకు వస్తలేదు, ఏమైనా నోట్లో వేసుకొని వస్తుండా, బాబుపై నిఘా పెట్టాలి అంటే అనుమానాలు స్టార్ట్ అవుతాయి. కానీ వీడేం చేసిండు, మంట పెట్టి దాన్ని ఉపసంహరించుకున్నాడు. అంటే నేను చెప్పింది చాలా చిల్లర ఎగ్జాంపుల్. నాగేశ్వర్ చేసింది అతిపెద్ద తప్పు. వానికి లీగల్ ప్రొవిజన్స్ లేవండి. నేను చెప్పిన నాగేశ్వర్ ఆ స్టేట్మెంట్నే ఎలా ఇవ్వచ్చు అని చెప్పేది. కానీ వాడు ఏం చేసిండంటే పొలిటికల్ చిచ్చు పెట్టే కార్యక్రమం చేశాడు. ఆయన పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఒక పొలిటీషియన్గా చిచ్చులు పెట్టి కాన్స్పిరసీలు చేసి ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసి ఏదైనా పొలిటికల్గా ఒక పదవి సంపాదించాలి. దానికోసం చాలా రాంగ్ వ్యక్తిని ఎంచుకున్నాడు, చాలా రాంగ్ సిచ్యువేషన్ ఎంచుకున్నాడు. చంద్రబాబు నాయుడు అగ్రెసివ్ పాస్చర్ ఎంచుకుంటే, చంద్రబాబు నాయుడు ఒక అగ్రెసివ్ పాస్చర్ ఎంచుకుంటే హీ కెన్ క్వశ్చన్ అమిత్ షా ఆన్ ఫేస్. ఏం అమిత్ షా, నువ్వు వెనక కూర్చొని నీకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ చంద్రబాబు అయిన జగన్ కదా, పోయి అయినదే నాకు అంటే ఏం చేస్తాడు? ఎక్కువైతే ప్రాజెక్టులు ఆగిపోతాయి ఏపీలో, అర్థమైపోయిందా? కానీ పొలిటికల్ గెయిన్స్ బీజేపీకి ఇంకో 10 సంవత్సరాలైనా రావు. ఇప్పుడు 99 కేసులు జగన్పై ఉన్న దాంట్లో ఒక 2-3 కేసులు మన లోకల్ ఏపీల కేసులు నమోదైతే చాలు. అంటే టీడీపీ డేంజర్లో ఉన్నది అనిపిస్తే చంద్రబాబు నాయుడు ఏమని చేస్తాడు. జగన్ని పర్మనెంట్ ఫ్రెండ్ అని జగన్కే ముప్పు తెస్తున్నారా? మీరు ఆలోచించండి. ఈ ఎదవ చేసిన పని, దానికి ఈ బోడి కవిత, లిక్కర్ స్కామ్ కవిత కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిస్తుందట. నీకు నాగేశ్వర్ స్టేట్మెంట్కి సంబంధం ఏమి? కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్కి లేని దురద నీకెందుకు కల్వకుంట్ల కవిత? ప్రకాష్ రాజు నీవు పోరాటం సాగించు, వెనుక మేమున్నామట. వానికే బ్యాక్గ్రౌండ్ లేదు, వానికే ఫిలిమ్స్ రావు ప్రకాష్ రాజ్కి. వాడేమనుకుంటాడు? ఇప్పుడు ఒక తెలంగాణవాదిగా నాగేశ్వర్ని సపోర్ట్ చేద్దామంటే నాగేశ్వర్ చేసిన లంగా పనికి మనం ఎన్నడూ సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈయన వారబడుతున్నాడు, ఈయన అమ్ముడు పోయాడు. మళ్ళీ దానికి కూడా కవరింగ్ తీసుకుంటున్నాడు. నేను అట్లా అమ్ముడు పోతే ఈయనకు అట్లా చేస్తానా, నేను పాస్ట్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయలేదా, పాస్ట్ జగన్ని సపోర్ట్ చేయలేదా, నువ్వు అందరినీ సపోర్ట్ చేసినావు కానీ నీకేం దక్కలేదు. అది నీ దురద. భావ ప్రకటన స్వేచ్ఛ ఇది కూడా. ఇప్పుడు నీవు కూడా ఏమనలేవు, నాగేశ్వరరావు కూడా ఇప్పుడు ఏమనలేడు. ఎవడైనా ఏమైనా అనవచ్చు. దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక బ్రాకెట్లు వేసి సమాజంలో దోషేస్తే. మరి తెలంగాణలో
ఎడ్యుకేషన్ పాలసీపై యుద్ధాలు జరుగుతున్నాయి. ఆకునూరి మురళి రిజైన్ చేసేసాడు. అంటే సొంత రాష్ట్రంలో తాను ఎమ్మెల్సీగా ఉండి దేని ఎమ్మెల్సీగా ఉన్నాడు అంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎమ్మెల్సీగా ఉండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దీంట్లో వచ్చేసి ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను విశ్లేషించి తానే ఎంటర్ కావచ్చు. రేవంత్ రెడ్డిని అడుక్కుంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ దీనికి చైర్మన్ ప్రొఫెసర్ నాగేశ్వరని కూడా చేయొచ్చు. అడుక్కున్నదంటే చిప్ప వేరే టైప్స్లో ఉన్నాయి. చిచ్చు పెట్టి చిప్ప పెట్టి అడుక్కోవడం, దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా మార్చి పొలిటికల్గా టర్మాయిల్ తెచ్చి కేసులు పెడతారా, పెట్టండి నేను చూసుకుంటా. ఏం చూసుకోలేడు నాగేశ్వర్. కేసులు నిలబడవు, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఈయన కావాలని ఆ కేసులు నిలబడవని వేసుకోండి కేసులు అంటున్నాడు. ఆయన చేసింది డిస్రప్షన్. కరెక్ట్ ఇంగ్లీష్ యూజ్ చేయాలంటే డిస్రప్షన్. సాఫీగా సాగుతున్న మధ్యలో తన పొలిటికల్ టంగ్ ద్వారా ట్విస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆఖరికి బీజేపీ కూడా తన వెనుక ఉంటుందట. మొన్నటి వరకు నాగేశ్వర్ని వాళ్ళ క్యాంపులో తీసుకోలేకపోయాడు బీజేపీ. లాస్ట్గా పావుగా మారిపోయాడు కదా. నాగేశ్వర్ చేసిన తప్పు కాదా? అది ఎవరున్నారు, అది నీకు ఎలా చేరింది? ఈ 2 పాయింట్లు ముఖ్యం కదా. చెప్పు. నాదెండ్ల మనోహర్ నీ చెవులో చెప్పిండా? చెప్పు, క్లియర్గా చెప్పు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ టార్గెటా? అంటే పవన్ కళ్యాణ్ని ఒంటరి చేయడానికి, నాదెండ్ల మనోహర్ని సపరేట్ చేయడానికి చేసిన కాన్స్పిరసీ కాదా? ఇప్పుడు నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ పెద్ద గ్రేట్ లీడర్ కాదు, చంద్రబాబు నాయుడు సర్ఫ్ కాదు, మన లోకేష్ వీలు కూడా కాదు, ఎవడు డిటర్జెంట్లు కావు, ఒప్పుకుంటా. కానీ మోదీ అమిత్ షా డిటర్జెంట్లా? బహుశా డిటర్జెంట్లే. ఇప్పుడు నాగేశ్వర్ అంటే కిలాడి కానీ తీసుకుపోయి పావుగా వాడుకుంటున్నారంటే ఇది పెద్ద డిటర్జెంట్ గేమ్ నడుస్తుంది కదా. ఆశ్చర్యం ఇక్కడ కూడా జరుగుతుంది తెలంగాణలో. ఫేజ్ 2 మెట్రో అప్రూవల్, RRR అప్రూవల్, తొక్కల HMRLకి 16,000 కోట్ల ఫైనాన్షియల్ సహాయం. 6,000 కోట్ల లాస్లో ఉంది. ప్రభుత్వం తీసుకుంటే ఇంకా లాస్లో పోతుంది. సెకండ్ ఫేజ్ తర్వాత అయితే ఇక మెట్రో అనే మాటే ఉండదు. దానికి 16,000 కోట్ల రీఫైనాన్సింగ్, డెట్ రీఫైనాన్సింగ్. 16,000 కోట్లు డెట్ రీఫైనాన్సింగ్. బహుశా HMRL ఇండియన్ రైల్వేస్ టేక్ ఓవర్ చేసే ప్లాన్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే సెకండ్ ఫేజ్ తన నేతృత్వంలో కంప్లీట్ చేసి, సెకండ్ ఫేజ్ తర్వాత నేను మునిగిపోతున్నా, మీరు ఇండియన్ రైల్వేస్ మీ డెట్ని ఈక్విటీగా కన్వర్ట్ చేసుకోండి, ఈ టోటల్ HMRLని మీరే నడిపియండి అని ఇస్తాడా లేదా చూడండి. ఈ వీడియో నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఫేజ్ 2 స్టార్ట్ చేస్తాడు రేవంత్ రెడ్డి. పిల్లర్ కింద తినేస్తాడు, తినేసి ఫేజ్ 2 లాస్ట్లో తెచ్చేసి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి టోటల్ డెట్ రీకన్స్ట్రక్షన్ కింద ఇండియన్ రైల్వేస్కి మొత్తం HMRL దారాదత్తం చేసి చేతులు ఎత్తేసి వెళ్ళిపోతాడు. ఆయన కమిషన్ ఆయన తీసేసుకుంటాడు. దీనికి సహకరించేది ఎవరు? కిషన్ రెడ్డి. నేను చెప్తాను నా కిషన్ రెడ్డి కథ. కిషన్ రెడ్డికి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ మినిస్ట్రీ ఉంది అడగండి. వాడు మైకు పట్టుకొని తెలంగాణలో హైదరాబాద్లో అడగండి, కిషన్ రెడ్డికి ఏ పోర్ట్ఫోలియో ఉంది అని అడగండి. ఒక్కడు చెప్తే ఒట్టు ఏదో ఇక 10,000 మందిలో ఒకటి చెప్తాడు.
కిషన్ రెడ్డి అనేవాడు తెలుసా అంటే తెలుసు అంటాడు. వాడు అంటే బీజేపీ అంటాడు. వాడు ఇప్పుడు కేంద్ర మంత్రి, దేని కేంద్ర మంత్రి అని అడిగాడు. వాడు ఎవడు చెప్పాడు. 10,000లో ఒకడో ఇద్దరు చెప్తాడు. వాళ్ళ పార్టీలోనే చక్కగా తెలియదు వాడు ఏ పోస్ట్ ఉన్నాడు. ఇంకా బండి సంజయ్ అనగానే ఓ అమిత్ షా కింద ఉన్నాడు అని చెప్తారు ఎవరైనా. కానీ కిషన్ రెడ్డి ఏం బీక్తున్నాడు అన్నాడు. ఏం లేదు, దళారి పని చేస్తాడు. ఎవరికి దళారి అంటే మన రేవంత్ రెడ్డికి దళారి, కోఆర్డినేటర్ బిట్వీన్ మోదీ అండ్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతుంది సడన్గా? ఇక్కడ నాగేశ్వర్ చిచ్చు ఇడిదిక్కు హెచ్ఎంఆర్ఎల్ ఫైనాన్షియల్ సపోర్టు, రీజనల్ రింగ్ రోడ్ సపోర్టు రేవంత్ రెడ్డికి ఇటు, అక్కడ కర్ణాటకలో సిద్ధిరామయ్య కొంప ముంచడానికి రెడీగా ఉన్నారు డికే శివకుమార్. డికే శివకుమార్ ఎప్పుడైనా బీజేపీలో జంప్ కావచ్చు. కర్ణాటక క్యాప్చర్, తెలంగాణ నియర్లీ క్యాప్చర్డ్, ఆంధ్రప్రదేశ్ ఇంకా 10 years టైం ఉంది. కానీ ఆ 10 years భరించలేకపోతుంది బీజేపీ. 10 years ఆగాలనా? మన పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, మన లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడుగా, చిచ్చు పడదాం. ఇప్పుడు ఇట్లా కాకపోతే అడగండి, వీడు నాగేశ్వరరావు చేసిన పని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఉంది, ఆయన అధినేతకు తెలియదా చీఫ్ మినిస్టర్ కావచ్చా కాలేమా? నారా లోకేష్ ఉన్నట్టు తెలియదా? ఆయనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాడు తెలియదా? ఆ జనసేన పరిస్థితి ఏముందో తెలియదా? ఒక చిన్న మీటింగ్, 3 మీటింగ్ల ఒక అన్న మాట నాదెండ్ల మనోహర్ లీక్ చేసిండు అని పవన్ కళ్యాణ్కి తెలిస్తే నెక్స్ట్ టైం నాదెండ్ల మనోహర్ని ఎంటబెట్టుకుపోతాడా? పోడు. చీలికలు వస్తాయి. చీలికలు వచ్చి పవన్ కళ్యాణ్ వీక్ అయితే నీకు పార్టీ మేనేజ్ చేయడానికి రాదు, బీజేపీలో వచ్చాయంట. బీజేపీలో సర్ఫ్, డిటర్జెంట్, ఏరియాలు పెట్టి తోముతారు పవన్ కళ్యాణ్. తోమి జగన్మోహన్ రెడ్డితో జతకట్టు, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరుతుంది. చంద్రబాబు నాయుడుని ఏదో ఒక కేసులు ఇరికిద్దాము, లోకేష్కి మేనేజ్ చేయడానికి రాదు. సో టోటలీ మమతా బెనర్జీగా చంద్రబాబు నాయుడుని మార్చేసి మనం ఇక ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్దాము. తెలంగాణ అయితే రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ పోతే డీకే శివకుమార్ ఉన్నాడు. సౌత్లో 3 states మనం కైవసం చేసుకోవచ్చు అనే గ్రాండ్ ప్లాన్లో భాగంగా ఈ కమ్యూనిస్ట్ న్యూట్రల్ అనలిస్ట్ని పట్టుకొని ఎక్కడంటే అట్లా వాగిచ్చి వాగేటట్టు చేసి, ఇప్పుడు నాగేశ్వరరావు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టే ఎవడు నమ్మాడు. అదే బీజేపీకి అడ్వాంటేజ్. నాగేశ్వర్కి మాకు పడదంటాడు బీజేపీ. ఇవనంటే నాగేశ్వర్ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాడు, నాకు వానికి సంబంధమే లేదు, వాడేమో వాగుతుంటాడు అని. వాడు వాగుడు వల్ల కొంపలు ఆడుకుంటున్నాడు. ఫస్ట్ ఇప్పుడు నాగేశ్వర్ని కంట్రోల్ చేయాలంటే సోషల్ మీడియా ద్వారానే కంట్రోల్ చేయాలి. ట్రోలింగ్ చేయొద్దండి. చాలా మందికి ఇలాంటి పర్సన్స్ని డీల్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు కూడా బ్రెయిన్ లేదు, పవన్ కళ్యాణ్ కూడా బ్రెయిన్ లేదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయొద్దండి వీళ్ళని. వీళ్ళ ప్రతి అనాలిసిస్ని తప్పు ప్రూవ్ చేయాలి. నాగేశ్వరరావు సైకలాజికల్ డ్యామేజ్ కావాలి, ఆయన రెప్యుటేషన్ డ్యామేజ్ కావాలంటే ఆయన నోటికి వచ్చినట్టు అనాలిసిస్ చేస్తుంటాడు ప్రతి ఒక్క విషయం. ఇరాకు, ఇరాను, సౌదీ అరేబియా, రష్యా పోతాడు, ఆస్ట్రేలియా పోతాడు, ప్రతి దాంట్లో విశ్లేషణ. పెండ్లిళ్ళు, మానభంగాలు అన్నిటి మీద విశ్లేషణ. సెక్షువల్ లైఫ్. ఈరోజు ఒక మనిషి 3 సార్లు చేయాలి అంటే ఎంత పరిశ్రమించాలో తెలుసా మీకు అంట. ఈయన 3 సార్లు చేసి ఉంటాడు. ఒక మనిషి 3 రోజులు కంటిన్యూస్గా చేయాలి అంటే దీనిపై కూడా విశ్లేషణ. వేరే చోట విశ్లేషణ చేసినంటే మూడో వాడికి 30,000, 4వ వాడికి 40,000 అంటే దీనికి కావాల్సిన ముడి పదార్థాలు ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నిస్తున్నా అంటాడు. అరే నీకు సంబంధం లేని సబ్జెక్టు.
ఏమండి మీరు ఎట్లా అన్నారు మీరు అంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా మన దేశంలో. అరే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నీకు సబ్జెక్టు అది చూడు, ఏం సబ్జెక్టు, పై సబ్జెక్టు కాదు, కింది సబ్జెక్ట్. దాంట్లో కూడా నేను 3 సార్లు నీకు కష్టమవుతుండొచ్చు. నా అభిప్రాయం ఖచ్చితమైన నాకు ఉన్న సోర్సెస్ ప్రకారం ఒక మనిషి రోజుకు 3 సార్లు చెయ్యాలి. ఇక్కడ కూడా సోర్సెస్ ఏనా నీకు? నీ సొంత అనుభవాలు ఏం లేవు, ఇక్కడ కూడా సోర్సెస్. నాకున్న విశ్వసనీయ వర్గాల ప్రకారం ఒక మగోడు ఇన్ని రాత్రులు గడపాలి అంటే ఎన్ని కిలోల బాదాము, ఎన్ని కాండంలు, ఎన్ని నెలలు, ఎన్ని కావాలి? నా విశ్వసనీయ వర్గాల నుంచి నాకు తెలుస్తుంది. నేను ప్రశ్నించడం తప్ప, అన్నిట్లో ప్రశ్నించు. నీకు సంబంధం లేని దాంట్లో కూడా ప్రశ్నించు. రాజ్యాంగం ప్రకారం దేనిపైనైనా విశ్లేషించడానికి నాకు లైసెన్స్ ఉంది. దేనిపైన దేనిపైన? పైన పైన, కింది కింది కాదు. పైన పైన నువ్వు ప్రశ్నించవచ్చు, కిందికి రాగానే నీకు అర్హత లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి దగ్గర ఉంటుంది. నేను అందుకని చెప్తా, ఈ పనికి మాలిన విధవలతో ట్రోల్ చేయకండి. వీళ్ళకి ట్రోల్ ఎలా చేయాలనో దాని ఇంటెన్సిటీ తెలియదు. అవమానిస్తే, ట్రోలింగ్ చేస్తే దాంట్లో ఆ ట్రోలింగ్లో కూడా లాజిక్ ఉండాలి. నాగేశ్వరరావుని ట్రోల్ చేయాలి, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కలాగా ట్రోల్ చేయాలి. నాగేశ్వరరావుని ట్రోల్ చేయొద్దండి. ఆయన అనాలిసిస్ని ప్రతి ఒక్కరూ అనలైజ్ చేసి తప్పుగా ప్రూవ్ చేయండి. ఆయన అంటే మేధావిలాగా, నేను చెప్పిన కదా, ఆ సంవత్సరంలో ఇది, ఈ సంవత్సరంలో ఇంత పర్సంటేజ్ అని ఉత్తుగానే వాగుతుంటాడు, సంబంధం లేని వాగుడు వాగుతుంటాడు. మీరు ప్రతి విశ్లేషణని విశ్లేషించి ఆయన విశ్లేషణ తప్పు అని ప్రూవ్ చేస్తే చాలు, ఆయనకు ట్రోలింగ్ అవసరం లేదు. నాగేశ్వరరావుని దెబ్బ కొట్టే ఏకైక విధానం ఏమంటే, ఆయనకు గుండెకాయ లాంటి అనాలిసిస్ని అనలైజ్ చేసి, ఆయన ప్రతి అనాలిసిస్ని విడగొట్టి అంటే సపరేట్ చేసి ఆయన రాంగ్ అని ప్రూవ్ చేయండి. ఆయన తనంతా తానే ఛానల్ మూసుకుంటాడు. ఇప్పుడు ఆయనకు సపోర్ట్కి వచ్చే విధవాలు కూడా ఎగిరిపోతారు. ఇప్పుడు నాగేశ్వరరావుకి ఎందుకు సపోర్ట్ వస్తుందంటే, జనరల్లీ ఆయన ఒక మేధావిలాగా మాట్లాడతాడు, ప్రతి ఫిగర్స్ కోట్ చేస్తాడు, అదంటాడు, ఇదంటాడు, మోడీ ప్రభుత్వము అంటాడు. గుంజుకపోయి ప్రైమ్ మినిస్టర్ చేట్ల ఒక వారం కూర్చోబెట్టాలి. ఏం చేయొద్దు, ఈ కూటమిని మేనేజ్ చేయని చెప్పాలి. నాగేశ్వరరావుని గుంజుకపోయి పిఎం చైర్ మీద కూర్చోబెట్టి, అరే ఈ కూటమిని 1 వీక్ మేనేజ్ చేయరా చూద్దామని చెప్పాలి. చాలు, నీకు ఎమ్మెల్సీ అవసరం లేదు, డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ చేస్తాము, పోయి కూర్చొని 1 వీక్ మేనేజ్ చేయి. డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేస్తాడు, ఆ ఫోన్ ఎత్తు. సౌదీ ప్రిన్స్ ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తు. అప్పుడు నీ నాలెడ్జ్ అంతా యూజ్ చేయి, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. హలో మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, వై ఆర్ యూ స్టాపింగ్ అవర్ షిప్స్? ఇది అన్యాయం కాదా డొనాల్డ్ ట్రంప్ అని అడుగుతున్నాను. డొనాల్డ్ ట్రంప్, మా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడానికి నీవెవడివి డొనాల్డ్ ట్రంప్ అనగానే గొద్ద మీద కూడా కొడతాడు, యాస్ ఆల్ అంటాడు. డొనాల్డ్ ట్రంప్ చూడండి, సంస్కారం లేని వ్యక్తిలాగా మాట్లాడాడు, యాస్ ఆల్ అన్నాడు. నన్ను నేను ఒక గుద్ద బొక్కలాగా కనిపిస్తున్నానా అన్నాను. బయట పోయి 10 మందితో మాట్లాడితే వాడు ఏమేమి తిట్టుతాడు, వాడు ఏమేమి అంటాడు, నీకు అనుభవంలోకి వస్తుంది. నీవే ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలుగా ముందర వాగి నీవు సొంత ఛానల్ తీసుకొని 10 టీవీల స్టేక్ అమ్ముకొని ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అని పేరు పెట్టి మంది బెడ్రూమ్లలో దూరి, నా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవాళ వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో పోయి ఏం చేయలేకపోయారు,
అని నా విశ్వసనీయ సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను. నువ్వు బెడ్రూమ్లో ఎందుకు చేరినావు? నీకేం హక్కు ఉంది? వాళ్ళిద్దరు ఏం చేసినరా లేదా నీకెట్లా విశ్వసనీయ? ఇద్దరు ఉన్నారా భార్యాభర్త, వాళ్ళు ఏం చేసినరో చేయలేదు నీకు ఇట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న క్వశ్చన్ అదే. ఒక బెడ్రూమ్లో దూరినావు, తూరి ఇద్దరు వాడు ఏమైనా చేసినరా లేదా రాత్రి అని నువ్వు విశ్వసనీయ సమాచారం నీకు ఎట్లా అందింది? అయితే భార్య చెప్పింటారు లేదా భర్త చెప్పింటాడు కదా, నీకు అదే పనే. ఒక విశ్లేషకుడుగా నువ్వు బెడ్రూమ్ బయట ఉండి విశ్లేషించాలి. లోపల ఏమో జరుగుతున్న సౌండ్ వస్తున్నా. ఇప్పుడు నాగేశ్వరరావు అడుగుతారు, నాగేశ్వరరావు గారు మరి ఈ బెడ్రూమ్లో జరిగే విషయంపై మీ అభిప్రాయం? నేను చూసిందేమంటే, నేను కండ్లారా నాకున్న లిమిటెడ్ కండ్ల దృష్టితో చూసిందేమంటే వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి డోరేసుకున్నారు. మరి డోరు లోపల క్యారమ్ బోర్డ్ ఆడుకోవడానికి అయితే వేసుకోరు కదా. ఒక భార్యాభర్త రాత్రిపూట లోపల పోయి డోరేసుకున్నారు అంటే ఏదో జరుగుంటుందనే నా భావన. ఆ భావన వల్ల నేను నా విశ్వసనీయ సమాచారం వల్ల నేను చెప్తున్నదేమంటే లోపల ఏ సౌండ్ రాలేదు కనుక ఏమి జరగలేదు అని నా విశ్లేషణ. ఏంద్రేది? విశ్లేషణ చేయడానికి రాష్ట్రం ఉంది, దేశం ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి, తెలంగాణ ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ ఉంది. గోక్కోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి తెలంగాణలో. పోయి వాళ్ళ సందలు పోయి నీవు గోక్కే అవసరం ఏముంది? ఉందనుకో, ఈ నీకు విశ్వసనీయ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది అది చెప్పాడు పోరా, మొత్తం కన్ఫ్యూజన్ పోతుంది, చీలిక వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ ధ్యేయం ఏమంటే విశ్వసనీయ సమాచారం అని చెప్పి ఎవడో చెప్పిన విషయాన్ని చీలిక తేవడానికి యూజ్ చేయడానికి నువ్వు పాటుపడుతున్నావు. అది నిజం. నీకు రక్షణగా ఏముందంటే నువ్వు ఒక మంచి న్యూట్రల్ విశ్లేషకుడివి. నువ్వు చేసిన ముదనష్ట పనికి ట్రోల్ కూడా చేయొద్దా? అది మినిమం పనిష్మెంట్. ఎందుకంటే లీగల్గా నేను పనిష్ చేయలేవు. ఒక ఆడంగి విధవలాగా పోయి చెవులు కొరికి నీవు ఆట మొదలు పెట్టావు, నేనే ఎండ్ చేస్తా, అది డైలాగ్ అంతే. నువ్వేం గీక్తావు? టీడీపీని పరగొడతావా? అంత దమ్ముందా? ఆట మొదలు పెట్టేది వాళ్ళట, ఈయన ఎండ్ చేస్తాడట. ఏం చేస్తాడంటే డైలీ ఒక ఏపీ మీద విశ్లేషణ వేస్తాడట. నీ కాళ్ళ మధ్యలో ఏమవుతుందో నీకు తెలియదా? బాబా ప్రకటన స్వేచ్ఛ ఇది కూడా. నీ కాళ్ళ మధ్యలో ఏమవుతుందో నీకు తెలియదా? గోకుడు ఎందుకు కుడుతుందో తెలియదా? మళ్ళా గోక్కుంటున్నావు. అదే తెలియనప్పుడు బయట వాడి కాళ్ళ మధ్యలో ఏమవుతుందని విశ్లేషణ ఎట్లా చేస్తావు? నీవే గోక్కుంటున్నావు. బహుశా ఆయన కాళ్ళ మధ్యలో ఎందుకు గోక్కుంటున్నాడు అని ఆలోచిస్తే నీకెందుకు? నీ గోకుడు నీ గోక్కోరాదు. నేనేమంటే విశ్లేషణ చేయొద్దు అంటలేను, విశ్లేషణ చేయి, కానీ నీకు అనుమానాస్పదంగా ఉన్నట్టు చెయ్యి. బహుశా వాళ్ళు ముగ్గురు కలిసి టీడీపీపై ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అని చెప్పు. మాడిపోయిన ముఖాలు వేసుకొని వాళ్ళిద్దరు బయట వచ్చిండ్రు, అమిత్ షా ఏమైనా తలంటు పోసాడేమో అని చెప్పు, సరిపోతుంది. కానీ నా విశ్వసనీయ వర్గాల ప్రకారం వాళ్ళు ఇది చేశారు బహుశా, అది తప్పు. నీకు బోడి తెలంగాణ దాటిపోయే అర్హత లేదు. ఎందుకంటే తెలంగాణలో నీ అభిమానులు చాలా ఉన్నారు. నేను అందుకని చెప్పేది ట్రోల్ చేయొద్దండి. ఒక్కొక్క పాముకు ఒక్కొక్క దెబ్బ. కట్ల పాముకు వేరే దెబ్బ వేయాలి, త్రాసు పాముకు వేరే దెబ్బ వేయాలి, నాగు పాముకు వేరే దెబ్బ వేయాలి, కింగ్ కోబ్రాకు వేరే దెబ్బ వేయాలి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి విధంగా ఉంటాయి. అన్నిటికీ ఒక దెబ్బ పనికిరాదు. అన్నిటికీ ఒక విషాన్ని విరుగుడు వేరే వేరే ఉంటాయి. ఈయన విషానికి విరుగుడు, ఈయన కూరలు తీసేయాలంటే ఈయన ట్రోల్ చేయొద్దండి. ఈయన ట్రోల్ చేయొద్దు. ఈయన ప్రతి విశ్లేషణను విశ్లేషించాలి. చేసి చూడండి, నాగేశ్వరరావు ఇక చల్లబడిపోతాడు. నీవు మొదలెట్టావు నేనెండు పెడతా, ఇవన్నీ జోకి, నీకు అంత సీన్ లేదు.
ఫస్ట్ మీ వాళ్ళని నిన్ను టాయిలెట్ నుంచి గుంజుకొని వచ్చి అక్కడ వీడియో రికార్డ్ చేయమని చెప్పు, చేయొద్దని చెప్పు. అక్కడ వస్తుంటుంది నీకు టైట్గా. దాని మధ్యలో తొందరగా చెప్పేస్తావు ఏదో ఒకటి. ఫస్ట్ నువ్వు ప్రాపర్గా టాయిలెట్ చేసిరా, తర్వాత కూర్చో. బ్రష్ కూడా చేయవు, అట్లే వచ్చేస్తావు. వేస్తారు, కూర్చోబెడతారు. ఏం విశ్లేషణ చేయబోతున్నావో నీకే తెలియదు. నీ టీం ఏదో చెప్తుంది, సార్ ఏదో చెప్పండి సార్ మీరు అంటే, ఏదైనా ముఖ్యమైన విషయం లేకుంటే చెప్పండి అంటే, మీరు అదే హైడ్రా గురించి చెప్పేశాడు సార్. ఏదో హైడ్రా గురించి చెప్తే ఏం చెప్పాలి అబ్బా, రీసెంట్గా ఏమైంది నాకేం తెలుస్తలేదు అంటే, ఏదో చెప్పండి సార్, రంగనాథ్ మీద ఏదో చెప్పండి, చెప్పేస్తాం. అంటే ఇట్లా వీక్ క్యాండిడేట్ని మీరు ట్రోల్ చేస్తే ఆయన పెద్ద సెలబ్రిటీ కాదు. బాగా లావు చర్మం ఉన్న ఒక విశ్లేషకుడు, మీ ట్రోల్స్తోనేం కాదు. ఈయన దెబ్బ కొట్టాలంటే ఆయన విశ్లేషణలను విశ్లేషించండి. నేను చెప్పిన ఫార్ములా యూజ్ చేయండి. నాగేశ్వర దెబ్బ పడకుంటే చూడండి. ఆయనకు తెలియని విషయం విపరీతంగా మస్తు మాట్లాడతాడు. ఆయన ట్రోల్ చేయొద్దండి, ఆయన విశ్లేషణను తీసుకొని విశ్లేషించండి చాలు. నాగేశ్వరరావు మటిమాయమైపోతాడు. ఈయన సపోర్టర్స్ చూడండి ఇప్పుడు ఎట్లున్నారు. బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ, ప్రకాష్ రాజు, మన కల్వకుంట్ల కవిత, ఏం సపోర్టర్స్ ఇది? పరకాల ప్రభాకర్కి లేని సపోర్ట్ వస్తుంది నాగేశ్వరరావుకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని పర్యవసానాలు చాలా పెద్దగా ఉంటాయి. ప్రొఫెసర్ గుర్తుపెట్టుకోవాలి, టీడీపీ కూడా గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ జాగ్రత్తగా ఉండాలి. చిల్లర పనులు చేసిండ్రంటే ఉన్న సీట్లు కూడా ఓడిపోతాయి. ఇది చాలా పెద్ద కాన్స్పిరసీ. నాకు చంద్రబాబు నాయుడు అంటే పెద్ద ఇది లేదు. నేను చెప్పినా కదా, ఎయిర్పోర్ట్లు అంతా ఇంత కడుతున్నాడు, ఏం చేస్తున్నాడు మొత్తం చెప్పినా కదా. కానీ ఇది సంథింగ్ బిగ్. దిస్ ఇస్ సంథింగ్ బిగ్. మనం అంతా అలర్ట్ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ భలే తెలంగాణ, ఇప్పుడు ఏపీలో ఏం కాదు, నెక్స్ట్ సంచలనం కర్ణాటక అండ్ తెలంగాణ. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ 100% తప్పు చేసిండు. ఆయనకు సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. నేను చెప్పిన కదా, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. అందరూ నీలాగా ఎగబడ్డారంటే అందరు కూడా మీ ఇంట్లో జరిగే విషయాలు కూడా చెప్పేస్తారు. అప్పుడు నువ్వు భరించాలి. వాడేమంటాడు, నీకేం తెలుసు, నా ఇంట్లో ఏం జరుగుతుందో అనొద్దు. అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నీ కలర్ మీద మాట్లాడవచ్చు, నీ కండ మీద మాట్లాడవచ్చు, నీ దిగిపోయిన కంఠం గురించి మాట్లాడచ్చు, నీ పెన్షన్ గురించి మాట్లాడచ్చు, నీ 10 టీవీల స్టేక్ గురించి మాట్లాడచ్చు, నీ పిల్లల విదేశీ పయనం అయిపోయారు కదా వాళ్ళ గురించి మాట్లాడచ్చు, ఇంకేమైనా మాట్లాడచ్చు. జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ, నాగేశ్వరరావుని సపోర్ట్ చేస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో అల్లకొల్లను సృష్టిస్తాడు. కమ్యూనిస్టు ముసుగులో పనిచేస్తున్న ఒక కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి తరఫున పోరాడతలేడు, గుర్తుంచుకోండి. అర్థమైందా? నాగేశ్వరరావు ఈజ్ నాట్ న్యూట్రల్, ఈజ్ ఎ కాన్స్పిరేటర్. ఒక అనలిస్ట్ నుంచి ఒక కాన్స్పిరేటర్గా మారిపోయాడు. కాన్స్పిరసీ చేస్తుండు, ప్రభుత్వాలలో చిచ్చుబెట్టే పని చేస్తుండు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.